బట్టి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం కనుక చూసినట్లయితే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్తూ ఉన్నారు. అప్పుడు అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిస్తూ ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు వారు? 4వ వచనం మధ్యలో చూస్తే, వారు దేవుని వాక్యము ప్రకటించుచూ ఉన్నారు. యోహాను వారికి పరిచర్య ఉపచారము చేస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. అంటే ఉపవాసము చేయడం కూడా సంఘ కార్యక్రమాలలో ఒక భాగమే. ప్రార్థన మనం అడిగిన దాన్ని మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, కష్టం రాగానే మనకు గుర్తొచ్చేది ఒకటే, మోకాళ్ళు వేయడం, ఆయన అడగటం. ఎందుకంటే అది మనకి తెలుసు. ఎందుకంటే అవసరానికి తగినటువంటి సమాధానం దయచేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు అని. అందుకే ఈరోజు మన ప్రియాంకను సన్నిధి ప్రార్థన పెట్టుకున్నారు, విజ్ఞాపన ప్రార్థన. ఎందుకని? మాకు జరగవలసిన కార్యాలు ఉన్నాయి, మాకు జరగవలసిన కార్యాలు జరగాలి అంటే మా పక్షాన విజ్ఞాపన జరగాలి, దేవుడు మాకు కార్యం చేస్తాడు అని వారు నమ్మారు. అందుకనే ఈ మధ్యకాల సమయంలో మనం వారి పక్షాన ప్రార్థన చేయడానికి ఈ విధంగా కోరుకుంటున్నాం. వారికి నమ్మిక చొప్పున దేవుడు వారికి అనుగ్రహించిన దాకా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, 40 దినాలు ఉపవాసం ఉన్నారు ప్రభువారు. శోధకుడు ఏం చేస్తా ఉన్నాడు? శోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సాతాను మాటలకు ప్రలోభపడుటకు లొంగదీయడానికి ఏం చేస్తా ఉన్నాడు? వాటిని వీటిని చూయించి మరీ శోధిస్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు లొంగిపోయారా? లొంగిపోలేదు. ప్రలోభపడ్డారా? ప్రలోభపడలేదు. మరి ఏం చేశారయ్యా? వాక్యము ద్వారా గద్దించాడు. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. సాతానా పొమ్ము, ఆయన మాత్రమే సేవించాలి అని రాయబడి ఉన్నది అని చెప్పగానే ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తిపట్టి యేసుప్రభు వారు చూపించారో, అపవాది ఏం చేస్తా ఉన్నాడు? విడిచిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తా ఉన్నాయి. అంటే ఈ ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ఉపవాస ప్రార్థన ద్వారా సాతాన్ని ఏం చేయగలం? జయించగలం, వెళ్ళగొట్టగలం, తొక్కివేయగలం. అది కాకుండా దేవదూతలు వచ్చి మనకి పరిచర్య చేస్తాయి. తెలుసా మీకు? అలా పరిచర్య పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానియేలు 21 రోజులు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు. ఉపవాసం చేయగా దేవదూత అయిన గాబ్రియేలు దానియేలును బలపరుస్తూ ఉంది. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభము కలుగును గాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకో అని నా చెప్తా ఉంది. అందును బట్టి దానియేలుకు ధైర్యం వస్తూ ఉంది. ఎందుకంటే చెప్తుంది, ఒకసారి చెప్తే ఓకే, కానీ ఎమ్మటెమ్మటే చెప్తుంది అంటే అది కార్యం త్వరగా ఆయన జరిగిస్తాడు. ధైర్యం తెచ్చుకో, నీవు ధైర్యం తెచ్చుకో. ఆ మాటలు బట్టి దానియేలు అనుకుంటా ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడని. చదువుమ్మా. ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు దానియేలు పక్షాన ఉన్నాడు. దానియేలు ప్రార్థనకి జవాబును దయచేస్తున్నాడు. కాబట్టి నీ మొర నేను విన్నానయ్యా, నీ మొర నాకు వినిపించింది, కాబట్టి నీవు ఆలకించింది చేసింది ఆయన విన్నాడు, కాబట్టి నీవు భయపడకు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియాంక సన్నిధి కూడా దేవుడు వారి భయాన్ని చూస్తూ ఉన్నాడేమో. నా పరిస్థితి ఏమైంది? నేనేమైపోతాను? నేను స్థిరపడాలిగా వద్దా? మరి ముందు వివాహం ఉంది, చెల్లికి వివాహం జరిగించాలి, నాన్నగారి డబ్బులు రావాలి, డబ్బులు రాలేదు అని బాధపడతా విజ్ఞాపన చేస్తాము. దానికి సన్నిధికి వస్తుంది. దేవుడు ఆ మొరను విడిగి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, ఏమని? భయపడ మాకు, ధైర్యం తెచ్చుకో, నేను నీ పక్షాన ఉన్నాను. ఏం కలుగునంట? నీకు శుభము కలుగునుగాక అని చెప్తున్నాడు. అటువంటి శుభమును దేవుడు ప్రియాంక సన్నిధి యొక్క కుటుంబంలో దేవుడు దయచేయునుగాక. అందుకే అన్నాడు,
ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అయినా మొర పెడితే నేను వింటా అన్నాడు. నిర్గమకాండం చూడండి 1వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని కఠినమైన పనులు చేయిస్తా ఉన్నారు. చేయించుకున్న ప్రతి పని చాలా కఠినంగా ఉంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో కఠిన సేవలు చేయించి వారి ప్రాణాన్ని ఏం చేస్తా ఉన్నారు? విసిగించేస్తా ఉన్నారు. ఏ పనిలో, అది ఏ పనైనా సరే ఎలా చేస్తా ఉన్నారు? చిన్న పనైనా పెద్ద పనైనా వారిని భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తా ఉన్నారు. ఏమని వాక్యం తెలియజేస్తా ఉంది? వారి ప్రాణము విసిగిపోయింది. అయితే ఏం చేశారో తెలుసా? వీళ్ళు విసిగిపోయి కష్టపడి, అయ్యా మా వల్ల కావట్లేదయ్యా, మా ప్రాణము విసిగిపోయిందయ్యా, మేము ఈ బాధలు తట్టుకోలేకపోతున్నామయ్యా అని వారి దేవుడైనటువంటి యెహోవాకు మొర పెట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేసి ఉన్నాడు? వారి మొరను ఆలకించి మోషే అహరోనులను పంపించి వారిని బయటికి తీసుకొచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం నిర్గమకాండం. యెహోవా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు మొరపెట్టిన మొరను నేను విన్నాను. వారు దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కాబట్టి వాళ్ళు నాకు మొర పెడుతున్నారు కాబట్టి వారిని బయటికి తీసుకురావాలి అనుకున్నాను. అందుకే ఆయన అంటాడు కదా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో ఆయన వాక్యం ఏ విధంగా తెలియజేస్తా ఉంది. అయ్యో నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడిపోతున్నారో, వారు చేయుచున్న ప్రతి ఒక్క పనిలోనూ వారు హృదయం ఎంత విదారంగా ఉన్నదో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో. అలా బాధపడిన సన్నిధికి వచ్చి మొరలిడిన వారికి ఆయన ఎలా ఉంటా అంటున్నాడు? నేను వారి కాపరినై ఉంటానంటున్నాడు. నేను వారి కాపరిని, వారిని నేను జీవజలముల యొద్దకు నేను నడిపిస్తాను. ఆ మాత్రమే కాదు, ఏం చేస్తాను? నేను వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను అని చెప్పాడు దేవుడు. ఆ విధంగానే వారిని ఏం చేశాడు? వారి మార్గంలో ఎర్రసంద్ర వచ్చింది. ఏం చేశాడు? 2 పాయలుగా చీల్చి వేశాడు. మారా చేదు వచ్చింది. దేవుడు ఏం చేశాడు? మారాను మధురముగా మార్చేశాడు. అయ్యా చప్పుడు కూడా తినాలయ్యా అన్నారు. ఆకాశము నుంచి ఏం చేశాడు? మన్నాను, దేవదూతలు తినే ఆహారాన్ని పంపించాడు. పురేడు పిట్టలను పంపించాడు. ఎండ దెబ్బ తగలకుండా, మళ్ళీ పగలు ఎండ దెబ్బ అయినను మేఘస్తంభంలాగా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభంలాగా అపాయము రాకుండా వారిని నడిపించి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన వారి మొర ఆలకించి ఉన్నాడు. వారి కష్టాన్ని చూసి ఉన్నాడు. వారి హృదయము వేదనతో నిండి, అయ్యా మా వల్ల కావట్లేదయ్యా, ఈ బాధను మేము తట్టుకోలేమయ్యా అని ఆయన విజ్ఞాపన చేసినప్పుడు, ఆయన మొరపెట్టినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే వారు తోడుగా ఉన్నాడు. అదే రీతిగా దేవుడు ప్రియాంకకి సన్నిధికి తోడుగా ఉండి ఆశీర్వాదాలను మేలులను దేవుడు అనుగ్రహించునుగాక. వారి కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టినా వారు ఏం చేస్తా ఉన్నారు? 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇశ్రాయేలు ఎంత శ్రమ పెట్టారు. శ్రమ పెట్టిన కొలది దేవుడు వారిని ఏం చేశాడంటే విస్తరింపజేశాడు. చదవక ఒకసారి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి అదేంటి? శ్రమను పెట్టినప్పుడు విస్తరించి అభివృద్ధి చెందడం ఏంటి? ఎందుకు అంటే వారు శోధనలు పెట్టిన ప్రతిసారి, అయ్యా మా శోధనలు లేదయ్యా, మేము తట్టుకోలేకపోతున్నామయ్యా అని ఆయనలో ప్రార్థన చేశారు. ఆయనలో అంటుకున్నారు. అప్పుడు ఆయన ధ్యానిస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా కదా, మనకు బాధ వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాం. ఆయన పాటలు వింటూ ఉంటాం. ఆయనతో మొరపెట్టుకుంటూ ఉంటాం. స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. వాక్యం చదువుకుంటూ ఉంటాం. ఇంకా ఏం చేస్తాము? అవసరమైతే ఎవరైనా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఏం చేస్తున్నాం? మనం దేవునితో సహవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ప్రార్థించడానికి, బంధాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ విధంగా చేశాడు కాబట్టి శ్రమలలో ఉన్నప్పుడు విస్తరింపజేశాడు దేవుడు. అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది కదా, నన్ను నమ్మిన నా బిడ్డలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఎన్నడను ఉంచను. వాళ్ళు శ్రమ పెడుతూ వీళ్ళకి కాలుతా ఉంటుంటుంది. ఎందుకు? వాళ్ళేమో శ్రమలు పెట్టి వాళ్ళని తగ్గించాలనుకుంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని అత్యధికంగా లేపి నిల్చోబెడుతున్నాడు. ఎందుకు అంటే దరిద్రులను లేవనెత్తి ఆయన ఏం చేస్తాడు? దీనులను పెంట కుప్పల మీద నుంచి తీసి పైకెత్తువాడు ఆయనే. కాబట్టి మనకి ఏమీ లేదు అని అనుకుంటారు. నాకు అమ్మాయి పాడింది కదా, నాకెవరున్నా లేకున్నా నీ ఉంటే నాకు చాలయ్యా అని. ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తే, ఆయన ప్రార్థిస్తే అడిగిన దానికంటేనూ ఊహించిన దానికంటేనూ ఆయన అత్యధికముగా మేలులను దయచేస్తూ ఉంటాడు. మనుషుల వల్ల శ్రమ ఎక్కువైతే ఏడుస్తున్న కొద్దీ వారు అసూయ చెందాలే కానీ దేవుడు మన ఆశీర్వాదాలను మాత్రం ఆపడు. ఎంతమంది ఎన్ని కొనుక్కొని ఉంటారు మనం బట్టి, ఎంతమంది ఎన్ని అనుకొని ఉంటారు మనం బట్టి, కానీ దేవుడు మనల్ని తలగా ఉంచాడా తోగ్గా ఉంచాడా? అమ్మాయి సాక్ష్యం విన్నా నేను, అక్క ప్రార్థనకు వచ్చాను మనం చెప్పినప్పుడు, నేను ప్రార్థనకు వచ్చిన తర్వాత నేను పొందుకున్నాను, దేవుణ్ణి అడిగిన తర్వాత నేను పొందుకున్నానని ఎంత చక్కగా చెప్పింది. అక్క నేను వచ్చాను, వచ్చి ప్రార్థన చేసుకున్న 3వ నెలకే అమ్మాయికి జాబ్ వచ్చింది. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం! ఆ విశ్వాసాన్ని బట్టి నా కుటుంబంలో ఇంకా కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు జరగాలి అంటే నా శక్తి సరిపోటల్లా. కాబట్టి సంఘ ప్రార్థన అడుగుతా ఉంది, జ్ఞాపన అడుగుతా ఉంది. మోషే గారు నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో అమాలేకీయులతో యుద్ధం చేస్తా ఉన్నాడు. అమాలేకీయులతో యుద్ధం చేస్తా ఉన్నప్పుడు మోషే, అహరోను, హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కారు. కానీ మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడల్లా ఇజ్రాయేల్కి ఏమైతా ఉంది? జయం వస్తా ఉంది. చెయ్యి దించినప్పుడల్లా ఏమైతా ఉంది? అపజయం వస్తా ఉంది. ఆమె చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంది, ఇప్పుడు బలం సాలట్లా, అయ్యా నాకు బలం సరిపోట్లా. అందుకనే సహవాసము కొరకైన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన కోసం ఆమె ఏం చేస్తా ఉంటే ప్రార్థన పెట్టుకుంటా ఉంది, నాతో పాటు నా సహోదరులు. ఎందుకంటే 2-3 ఎక్కడ నా నామమున ఏకీభవించి ప్రార్థన చేసి అడుగుతారో నేను వారి మనవిని ఆలకించి వారికి దయచేస్తానన్నాడు దేవుడు. కాబట్టి అడుగుతా ఉంది. నువ్వు అడుగుతున్నావు కాబట్టి కన్ఫామ్గా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నీ మొరను ఆలకిస్తాడు. కార్యాలను, శుభకార్యాలను దేవుడు చేస్తానని ధైర్యం చేస్తా ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయలేదా? ప్రార్థన శక్తి ఎలాంటి శక్తి అంటే ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం వేసేస్తుంది అనమాట. ఎంత అసాధ్యమైనటువంటి కార్యం అది. సూర్యుని నువ్వు ఆగు అంటే ఆగుతా, చంద్రుని నువ్వు నిలువు అంటే నిలుస్తుందా? కానీ యెహోషువ చేసినటువంటి ప్రార్థన ఆపింది. చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడా? యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సూర్యుడా నీవు నిలువు, చంద్రుడా నీవు అయ్యోలలో నిలువు. ఎందుకని? జనులు తమ శత్రువుల మీద సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగిపోయాడు. యెహోషువ మోషే తర్వాత నాయకుడయ్యాడు. కానాను దేశంలో శత్రువులు యుద్ధం చేస్తా ఉన్నారు. యుద్ధ నీతి ఏంటంటే సాయంకాలం అయితే యుద్ధం చేయకూడదు. మరి శత్రువులేమో అనేకులు ఉన్నారు. మరి జరగాలంటే ఏం చేయాలి? అందరికి వినబడేటట్టుగా ప్రార్థన చేశాడు యెహోషువ. సూర్యుడు ఆగిపో అన్నాడు, చంద్రుడు ఆగిపో అన్నాడు. తన సేవకుని యొక్క ప్రార్థనను దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఆలకించి ఉన్నాడు. యుద్ధము జయము జరిగే వరకు ఏం జరిగింది? అది ఆగిపోయింది. ఎందుకంటే మోషే అక్కడ ఏమన్నాడు? యెహోవా నిస్సి అన్నాడు. ఎందుకంటే ధ్వజము ఆయనే, జయము ఆయనే. ఆగిపోయాయి, సూర్యచంద్రులు నిలిచిపోయాయి. ఒక రోజల్లా అస్తమించలేదు. ఇది కష్టమే, కానీ ఏది సాధ్యం చేసింది? ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యాన్నైనా చేస్తాడు. ప్రకృతిని ఒక మానవుడు, ఒక మనలాంటి మనుష్యుడు ఆపగలిగాడు అంటే కారణం ఏంటి? దేవుని యొక్క ప్రార్థన. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంత శక్తి ప్రార్థనకు ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థనలు అయిపోయినా కానీ మనం ప్రార్థనలకు వస్తానే ఉన్నాం. ఏ సంఘంలోనూ 365 రోజులు ప్రార్థన ఉండదు. ఎందుకని మన సంఘంలో 365 రోజులు ప్రార్థన చేసుకుంటున్నాం? మనకి తెలుసు. ప్రార్థన శక్తి మనకి తెలుసు.
ప్రార్థన విలువ మనకు తెలుసు, అనుభవం మనకు తెలుసు, అనుభవించిన వాళ్ళం మనం, సజీవ సాక్షులము మనం. కాబట్టి ఆయన ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాము. ఎందుకంటే ఆయన జవాబును దయచేయవాడు, కన్ఫామ్గా దయచేస్తాడు. అది ఆలస్యమైనా సరే, అది వచ్చే వరకు మనం విసుగగా ప్రార్థన చేసినట్లయితే, విసుగగా ఆయన అడిగినట్లయితే ఆయన ఏం చేస్తానంటున్నాడు? కన్ఫామ్గా దయచేస్తాడు అని అంటున్నాడు. సమూయేలు 12 మొదటి సమూయేలు గ్రంథము 12:20 చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి. భయపడకుడి, మీరు కీడు చేసింది నిజమే, అయితే మీరు మీరు ఒప్పుకున్నారు, యెహోవాను విసర్జించకుండా ఆయన పూర్ణ హృదయంతో సేవించారు. కాబట్టి ఆయన కన్ఫామ్గా ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. నినివే ప్రజలు దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నారు? చెడు నడతను నడిచారు, ఆయన దృష్టికి అసహ్యమైపోయారు. కానీ ఎప్పుడైతే మనస్సును మార్చుకున్నారో, మనస్సును తిప్పుకొని ఆయన మీద ఆనుకొని ఉపవాస దీక్ష పూనుకొని ఆయన వేడుకున్నారు, ఆయన ఏం చేశాడు? కీడును మానివేసి మేలును అనుగ్రహించాడు. అటువంటి శక్తి ఒక ప్రార్థనకే ఉంది. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తారు కదా, అందుకే అంటాడు చూడండి, సమూయేలు ఏమంటాడంటే, అక్కడ దాకా వచ్చాక 12:23 చూడండి ఒకసారి. నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానను, ఒకవేళ అది మానితే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను, అలాగ నాకు వద్దు. ఎందుకంటే ప్రార్థన శక్తి ఎలా ఉంటుంది. దానియేలుకి ప్రార్థన చేస్తే ఏం చేస్తా అన్నాడు రాజు? సింహాల గుహలో వేస్తా అన్నాడు. నువ్వు వేసినా నాకు ఇబ్బంది లేదు అని తలుపులు తీసి మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకని దానియేలు అంత దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు? ఎన్నిసార్లు చావుకు సిద్ధమైన పరిస్థితి వచ్చింది, అన్నిసార్లు అయ్యా అని మొరపెట్టగానే ఆయన కలల భావాన్ని తెలిపాడు, అపవిత్రపరుచుకోలేదు దానియేలు. దేవుడు నన్ను నిన్న రాత్రి విన్నాం కదా మనం, దేవుడు మనల్ని రక్షించగల సమర్థుడు. ఎలా షడ్రకు మేషకు అబేద్నెగోను ప్రతిష్ఠించుకున్నారు, అనేవు చెయ్యము, ఒకవేళ కార్యం జరగకపోయినా పర్లా, మేము మాత్రం అటువంటి కీడును నువ్వు చేయమన్న పనిని మేము చెయ్యము. నాలుగో వ్యక్తి తిరగలేదా, చూడలేదా? మనం ఒక అన్య దేవుడు సాక్ష్యమిస్తా ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల వంటి దేవుడు పూజార్హుడు, మహిమ పొంద నర్హుడు అని. ఎందుకంటే వారి విశ్వాసము, వారి ప్రార్థన వారి జీవితాలను మార్చివేసింది. బానిసలుగా వచ్చిన వాడిని అధికారులను చేసింది. ఎవరు బానిసగా వచ్చిన వాడు అధికారి అయ్యాడు? ఎవరు? యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు. ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు తోడుగా ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? అధికారిని చేశాడు. ఒక్క ఫరో తన ఇంటి మీద తప్ప ప్రతి ఒక్క దాని మీద యోసేపుకి ఏమనుగ్రహించాడు? అధికారాన్ని అనుగ్రహించాడు. ఎందుకనంటే ఆయన ప్రార్థన, ఆయన ఆనుకొని ఉండటం. ఆ విధంగా ప్రియాంక సరతి ఆనుకొని ఉన్నారు కాబట్టి అటువంటి ఆశీర్వాదాలను కూడా దేవుడు వారి కుటుంబాల్లో అనుగ్రహించునుగాక. దేవుడు కూడా యేసు ప్రభు వారు కూడా మనకు మాదిరి చూపించాడు. మత్తయి సువార్త 26:39 చూడండి ఒకసారి. ఆయన సాగిలపడి మరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? సాగిలపడి, అయ్యా నా తండ్రి, సాధ్యమైతే తొలగించు, అయినా నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నీ ఇష్ట ప్రకారము, నీ చిత్తము చొప్పునే జరిగించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను మొన్న రీసెంట్గా ఒక స్టోరీ చూశాను అనమాట. ఒక కుండీలో ఒక ఫ్లవర్ ఉంది, ఒక కుండీలో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ కింద క్యాప్షన్ ఏంటంటే, ఇది నీ ఉద్దేశము, ఇది దేవుని ఉద్దేశము. మనం ఆలోచిస్తే మనం కావాలనుకుంటే ఒకటే, కానీ దేవుని ప్రణాళిక అనేకం. కానీ మనం చేసే ప్రార్థన ఏంటిది? మనమేం ప్రార్థన చేస్తాం? అయ్యా నా చిత్తాన్ని నెరవేర్చంటాం. కానీ మన పట్ల దేవుడు చేసుకున్న ప్రణాళిక అమితమైనది. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నీ చిత్తాన్ని జరిగించు, ఎందుకంటే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ దయచేయగలిగిన శక్తివంతుడు మన దేవుడు. అడిగిన దానికంటే, అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంటారు, అడగక ముందే అక్కరలేని అవసరాలు తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం
ఏం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? చూడండి 40 ఎటు ఉన్నాగా 26:41లో చూడండి. ఏం చేయాలి? నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలా? ప్రార్థన చేయి. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? రహస్యమందు చూచు నీ తండ్రి నిన్ను చూసేలాగా ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త అనుకుంటా, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. మరియు నీ ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలి? వ్యర్థమైన మాటలు ఉచ్చరించకుండా, విస్తారమైన మాటల వల్ల తన మనవి వినబడినని తలంచకుండా హృదయపూర్వకంగా నీవు ప్రార్థన చేయాలి. హృదయాన్ని హన్నా వలె కుమ్మరించి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటున్నాడంటే, నీవు ప్రార్థించినప్పుడు నీవు ప్రార్థించిన దాన్ని నువ్వేం చేయాలి? మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. అందుచేత నీవు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్నవి ప్రతి ఒక్కటి నీవు పొందుతున్నావని నమ్మిక కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. దేవుడు నమ్మిక చొప్పున అడిగి ప్రార్థన చేయమన్నాడు కదా. వాళ్ళు చెప్పుకోవాలి, వీళ్ళు బాగుపడకూడదని ప్రార్థన చేయాలా? కాదు. ఎలా ప్రార్థన చేయాలి? ఆ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన అయి ఉండాలి. అది అభివృద్ధి పరిచేదిగా ఉండాలి, కానీ వేరే వారిని. అందుకని అంటాడు, పగ తీర్చుకోవడం నీ పని కాదు, అది నా పని, నాకు వదిలేసే, ఆట తీసి వదిలేస్తా అంటాడు. అందుకే ఆయన అంటాడు, ఒకవేళ నీవు నించుని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పక్కన వాడితో ఏమైనా నీకు శత్రుత్వం ఉంటే నువ్వు క్షమించేసే నీ శత్రువుని సైతము క్షమించు ప్రభు అని ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు, లెక్క తాట ఆయన తీస్తాడు. కాబట్టి నీవు అడుగుతున్నప్పుడు నీవు పొందుకుంటున్నావని నమ్మికతో ప్రార్థన చేయి. ఇంకా ఎలా ప్రార్థన చేయాలి? లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఆ విధంగా చేస్తే ప్రార్థన చేయడం జరిగినటువంటి విషయాలు అనేకము మనం చెప్పుకుంటా పోతే బైబిల్ మొత్తం ప్రార్థన ద్వారా విజయాలి. ఒక్క మాట కాదు, ప్రార్థన ద్వారా స్వస్థత కార్యాలు అయ్యాయి. చనిపోయిన వారు లేచారు. అసాధ్యం అనుకున్నది సాధ్యమయ్యాయి. ఎరుకో గోడలు అయినా ఎంత పెద్దది అయినా సరే అవి చదును చేయబడతాయి. ఆయన స్తుతించి మహిమపరిచి ఆయన ఆరాధించి ఆయన సన్నిధిలో దేవా నువ్వే నాకు అని అంటే ఆయన అన్నీ చేస్తాడు. యెహోషాపాతు రాజు చేసింది అదే కదా. సో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నీకు అసాధ్యమైనా సరే విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తూ ఉంటుంది? ఆ రోగిని స్వస్థపరుస్తూ ఉంది. అనారోగ్యంగా ఉన్నావా? విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆయుష్ కావాలా? విశ్వాసంతో ప్రార్థన చేయి. అయ్యా నీ మేలు నేను మర్చిపోలేదయ్యా. ఎవరైనా పొందుకున్నారా లేదా విశ్వాసంతో ప్రార్థన చేసి? ఎవరు పొందుకున్నారు? మనమే. ఎందుకంటే మనం ఆయుష్తో జీవిస్తున్నాము అంటే ఆయన మన పక్షాన ఉన్నాడు, మన ప్రార్థన ఆలపిస్తూ ఉన్నాడు. కరోనా టైంలో ఎంతమంది బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేదో నమ్మకం లేని పరిస్థితులు. అందుకే అన్నా కదా, అడుగుతాం ఆయన్ని, అయ్యా నీ రాకపోకలు ఎందు నీవు మాకు తోడుగా ఉన్నాయా అని ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం. ఎందుకంటే ప్రార్థన ద్వారా అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైన దేవుడు ఏం చేస్తాడు? సాధ్యపరుస్తాడు. అటువంటి పరిస్థితిలో మన ప్రియాంక సనికి మన మధ్య ఉన్నారు. వారి ప్రార్థన అవసరతను దేవుడు తీర్చాలని కన్ఫర్మ్గా వారి ప్రార్థన మనవిని దేవుడు ఆలకించి వారు అడుగుతున్నవి అదేంటి? అమ్మాయి ముందున్న వివాహం అయినా సరే, వాళ్ళకి రావాల్సిన డబ్బులైనా సరే, ప్రియాంక జీవితంలో సెటిల్మెంట్ అయినా సరే, మన సంఘంలో ప్రతి ఒక్కరికి ఆయుష్ అయినా ఆరోగ్యమైన మనం ఏదడిగినా సరే ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఈ ప్రార్థన మనవిని నేను ఆలకిస్తాను. విశ్వాసముతో అడుగు, ఎడతెగక అడుగు, విసుకక అడుగు, నమ్మిక ఉంచి అడుగు, పూర్ణ హృదయంతో అడుగు అంటున్నారు. వాళ్ళిద్దరూ విశ్వసించారు, అందుకే ఈ విజ్ఞాపన ప్రార్థన అడుగుతూ ఉన్నారు. వారు అడిగిన మనవిని దేవుడు తప్పనిసరిగా నిండుగా వారికి అనుగ్రహించునుగాక. అదేవిధంగా కూడి వచ్చిన మనందరికను వినువారందరికను మన కుటుంబాలకు కూడా దేవుడు అటువంటి ఆశీర్వాదాలను దయచేసి మనల్ని అభివృద్ధి పరిచి దేవుడి యొక్క నామంలో మన సాక్షి జీవితంగా జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. దేవుడి మాటలు ఆశీర్వదించును.